తన భుజం మీద చేసింది కదా అని నేను మొహం మీద చేయి తీసే నెట్టేలేను కదా. నువ్వే కాదు నిక్కి, తన నా మీద చేసినందుకు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అరే నువ్వు ఉండాల్సిన ప్లేస్లో తను ఎందుకు ఉందని చాలా బాధపడ్డాను. చూసినవన్నీ నిజాలు కాదు నిక్కి. ఎంతసేపు నీ సైడ్ నుంచే కాకుండా నా సైడ్ నుంచి కూడా ఆలోచించడానికి ట్రై చేయి. అది నువ్వు మా అమ్మకి నచ్చాలని తెచ్చి మా ఇంట్లో పెట్టుకున్నానే, అలాంటిది నేను మోసం చేశానంటే నువ్వేలా నమ్ముతున్నావు? హాయ్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. తిన్నావా? లేదే, తినాలి. నువ్వు? వాయిస్ ఏంటి అలా ఉంది? ఏం లేదే, నార్మల్గానే ఉన్నా. మదన్తో ఏమైనా గొడవ పడ్డావా? అలా ఏం లేదే. ఏంటి నా దగ్గర దాస్తున్నావా? దాచడానికి ఏమైనా ఉంటే కదా. తెలుస్తుంది. మదన్తో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఎందుకే, ఏమైంది? హో, దానికి నీకు కోపం వచ్చింది? కోపం కాదే, బాధ. కానీ కావాలని చేయలేదు అంటున్నాడు కదే. కానీ చేసిందైతే తప్పే కదే. ఎన్ని రోజులు ఉంటావు మరి ఇలా మాట్లాడకుండా? తెలీదు. నిక్కి ఒకటి చెప్పనా? మన జనరేషన్ చేసే తప్పేంటో తెలుసా? ఈగోతో కోపంతో మాట్లాడడం మానేస్తాం. నువ్వు మాట్లాడడం మానేస్తే నీ ప్లేస్లో వేరే అమ్మాయి వచ్చి ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. అది చూసి తర్వాత నువ్వే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కోపం, పట్టుదల మనిషిని సొంతం చేసుకోవడంలో ఉండాలి నిక్కి, దూరం చేసుకోవడంలో కాదే. ఇక నీ ఇష్టం. కోపం, పట్టుదల మనిషిని సొంతం చేసుకోవడంలో ఉండాలి నిక్కి, దూరం చేసుకోవడంలో కాదే. నిన్ను అర్థం చేసుకునేదే ఇంట్లో వాళ్ళ నాన్నని మేనేజ్ చేస్తూ నువ్వు పిలవగానే నీ ఇంటికి వచ్చిందా? అయినా తన భయం నువ్వేదో తప్పు చేసావని కాదు, నిన్నెక్కడ కోల్పోతుందేమో అని తన భయం. అబ్బాయిలకున్నంత గట్టుకుండు కాదురా అమ్మాయిలది. ఒక్కసారి పైకి రా, ఒక్కసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత నీకు నచ్చించే. రిప్లై చెప్పదు. సారీ నిక్కి. నీ భయం అర్థమైంది. కానీ నీ భయం కేవలం నేను ఇంట్లో చెప్పలేదనే కాదు, అందులో నేను కూడా వదిలేస్తాననే కదా. అదే నిజమైతే ఇప్పుడు ఇక్కడ నీ ముందు ఎందుకుంటాను చెప్పు? నిక్కి, నీతో మాట్లాడకపోతే నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక పెద్ద సైజు బండరాయి వచ్చి నా గుండెల మీద ఎక్కేసినంత బరువుగా ఉంటుంది. నిక్కి, నేను నీకు నా పెయిన్ చెప్దామని పిలవలేదు, ఒక క్లారిటీ ఇద్దామని పిలిచాను. నిక్కి, నీ చేయి పట్టుకోవడం నాకు ఎంత ముఖ్యమో, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పట్టుకునే చేయి వదలకుండా ఉండడం మనకు అంతే ముఖ్యం. ఇలాంటి టైంలో నేను కంగారు పడలేను నిక్కి, కంగారు పడి ఇంట్లో చెప్పేలేను. అరే నిక్కి, నాకు మాత్రం ఉండదా అమ్మకి చెప్పాలని?
కానీ దానికి ఒక టైం రావాలి నిక్కి. ఆ టైం కోసం వెయిట్ చెయ్యాలి. అంతవరకు వెయిట్ చేస్తావా, వదిలేసి వెళ్ళిపోతావా అనేది నీ ఇష్టం. కానీ నాకు మాత్రం నేను కోల్పోవాలని లేదు నిక్కి. నిక్కి, ఏ ప్రేమలో అయినా భయాలుంటాయి. కానీ ఆ భయాన్ని దాటి ప్రేమించగలిగితేనే ఆ ప్రేమ నిలబడుతుంది, బలపడుతుంది. అర్థమైందా? అంటావా అంటావా? ఉసే ఆగే ఆగే, ఎందుకు కొడుతున్నావే? వెళ్ళిపోమంటావా? నేనెప్పుడు అన్నా? నువ్వేగా వెళ్ళిపోమంటావా, వెయిట్ చేస్తావా అంటే ఏంటి అర్థం? అది కాదు. అంటావా వెళ్ళంటావా? అంటావా? ఆగాగు, నొప్పి పెడుతుంది. అంటావా అంటావా? ఇంకోసారి అంటావా? ఇంకోసారి అంటావా? లేదు, నొప్పి పెడుతుంది. పరా నిక్కి, నువ్వు ఇలా గొడవ పడుతూనే ఉండు, కానీ మాట్లాడకుండా మాత్రం ఉండకే, సరేనా? సరే. గుంజలు తీయు. తీయు. నేను తీను. సరే మాట్లాడా. గుంజీలే కదా, తీస్తా, నేను తీస్తా. కానీ ఇన్ని గుంజీలు అని మాత్రం ఫిక్స్ అవ్వకే, నేనేనో కొన్ని తీస్తా, సరేనా? నేను ఆపే వరకు తీయు. కౌంట్ చేస్తా. ఆపమని చెప్పే. తీయు, నేను చెప్పే వరకు తీయు. తీయు. ఆపవనుకో మాట్లాడను. తీస్తున్నా. తీయు. బావా, గుంజీలు ఎందుకు తీస్తున్నావు? అంటే అది ఫిట్నెస్ కోసం వైషు, ఫిట్నెస్ కోసం. ఈ టైంలో ఫిట్నెస్ ఏంటి? ఫిట్నెస్కి టైంతో పనే ఉంది వైషు. మరి జిమ్కి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేయడం? నిక్కి కూడా అదే చెప్పింది. మంచి ముహూర్తం చూసి జాయిన్ అయిపోతా జిమ్లో. సరే, అత్త పిలుస్తుంది, రండి. మిగతావి రేపు తీపిస్తా. తీపిస్తావు? ఎందుకు తీపియో? చంపేవే, ఒక పని అయిపోద్ది. రే మదన్, చెప్పండి అన్న. ఇదిగో నువ్వు అడిగిన 2 లక్షలు. ఇది మా నాన్న సంపాదించిన ఆస్తి అమ్మితే వచ్చిన డబ్బు కాదు, నీకోసం కష్టపడితే వచ్చిన డబ్బు. జాగ్రత్త. బయట జాబ్స్ కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా నాన్న? 1000 పోస్టులకి 1,00,000 మంది కొట్టుకుంటున్నారు. నాన్న, ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదివినంత ఈజీ కాదు జాబ్ కొట్టడం. 10th గవర్నమెంట్ స్కూల్,
ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్, పెద్ద పెద్ద జాబులు రాలేదంటే ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? చిన్నప్పటి నుంచి ప్రతి దానికి అడ్జస్ట్ అవుతూనే వచ్చాను కానీ నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు ఇది కావాలని ఏ రోజైనా మిమ్మల్ని అడిగానా? ఇప్పుడు కూడా జాబ్ పర్పస్ మీద అడుగుతున్నా డబ్బులు. నా స్తోమత ఇంతేరా. మీ తాత నా కోసమే సంపాదించిపోలే. నాకున్న దాంట్లో మిమ్మల్ని చూసుకుంటున్నాను. ఏదేనంటే ఇదోటి అంటారు, మీ తాతని సంపాదించిపోలేదురా, మీ తాతని సంపాదించిపోలేదురా. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? నన్నెందుకు కన్నా? ఏయ్! అవే మాటలరా. నువ్వు ఊరుకమ్మా. అసలు ఇంట్లో ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. ఏంట్రా మరి చిన్నపిల్లలాగా? సారీ నాన్న, సారీ. ఈ జనరేషన్ వాళ్ళు ఇవ్వందే గుర్తుపెట్టుకుంటారు. కానీ మేము మీకు ఏ టైంలో ఏది కావాలో అదే ఇస్తాం. ఈ 2 లక్షలతో నువ్వు ఏం చేస్తావని నేను అడగను. నాతో ఏది మంచో ఏది చెడో చెప్పించుకునే వయసు కూడా దాటిపోయావు. నీకు ఈ సొసైటీ గురించి తెలుసు. సొసైటీలో డబ్బుకున్న విలువ గురించి కూడా బాగా తెలుసు. జాగ్రత్త. అబ్బా, ఇది ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? ఏ, నువ్వు ఫోన్ ఎక్కడ పెట్టావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో. అది ఫోన్ మర్చిపోయాను బావా పైన. ఏంటి బావా అంత హ్యాపీగా ఉన్నావు? ఏంటివి? డబ్బులు 2 లక్షలు. 2 లక్షలా? అదే నీ నాన్నకి జాబ్ పర్పస్ మీద డబ్బులు అడిగా నేను చెప్పాను కదా, ఆ, ఇప్పుడే ఇచ్చారు. నా డ్రీమ్ నెరవేరిపోతుంది నిక్కి. చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని నిక్కి, నాకు జాబ్ వచ్చాక కొంచెం కొంచెం డబ్బులు దాచుకొని సొంత ఇల్లు కట్టాలని. మా అబ్బాయిలకి సొంత ఇల్లు ఒక డ్రీమ్ తెలుసా? అది తొందరలోనే నెరవేర్చాలి. ఆ ఇల్లు నాన్న గిఫ్ట్ ఇవ్వాలి. నేను ఇలా హ్యాపీగా చూస్తుంటే బాగుంది బావా. అన్నీ అనుకున్నట్లయితే అమ్మ, నాన్న, నువ్వు అందరం హ్యాపీగా ఉండొచ్చు. సరే, నేను డబ్బులు కడదా, నువ్వు రెడీగా ఉండు. ఫోన్ చేస్తా, బయటికి వెళ్దాం. సరే. సరేనా? బావా జాగ్రత్త. నేను ఎలా బతకాలో ఏమిటో. ఏమైందిరా? నీకేంట్రా, నువ్వు చక్కగా ఆఫీస్లో ఏసీలో కూర్చుంటావు, నేను ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చోవాలి. అయితే నెల తిరిగేసరికి నీ చేతిలో శాలరీ ఉంటుంది, నా చేతిలో కరెంటు బిల్ ఉంటుంది. సారీరా. రే, కొంచెం చూసుకొని వెళ్ళరా. ఆల్రెడీ లైఫ్ చేజారిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ బండి మీద నుంచి జార నీకు. జాబ్ లేనివాడంటే ప్రతివాడికి నవ్వులాటేలే. నువ్వు కూడా డబ్బులు అరేంజ్ చేసుకొని జాబ్ చూసుకోరా. బొక్కలు పడ్డ డ్రాయర్ అయినా వేసుకోమంటాడు కానీ మా నాన్న కొత్త డ్రాయర్ అయితే కొనివ్వడు. అలాంటిది 2 లక్షలు ఇస్తాడా? మీ నాన్నే బెటర్రా, నువ్వు అడగగానే ఇచ్చాడు. ఎన్ని రోజులు కష్టమో ఆ 2 లక్షలు. పరిస్థితి అస్సలు బాగోలేదురా. నాకు ఇంట్లో ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది, కానీ మా నాన్నగారు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలంటున్నారు. కానీ నాకు ఎక్కడా జాబ్ ఉండేది. నీకు ఎలాగో జాబ్ వచ్చింది కాబట్టి నువ్వే ఏదో విధంగా నాకు సెట్ చేయరా, నీకు ఇంటికి కట్టుకుంటాను. రే 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 ఆ పాపు ఏరా
నువ్వు చెప్పిన ప్లేస్ ఇదే కదా? ఆ, ఇదే. సరే, నీ పని అయ్యాక ఫోన్ చెయ్యు, ఈ లోపు నా పని చూసుకుంటా. సరే. బావా ఏమైంది? ఆల్ సెట్టా? ఏమైంది బావా? జాబ్ వచ్చిందా? ఏమైంది బావా? డబ్బు కట్టలేదా? ఏరా 2 లక్షలు తాగడానికి నీకు ఇన్ని నెల పట్టిందా? మార్నింగ్ నువ్వు కాల్ చేయగానే మా సార్కి కాల్ చేసి చెప్పా, అంతా అతనే చూసుకుంటాడు. నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టిన వెంటనే జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చేస్తాడు. నువ్వు మంచి రోజు చూసుకొని జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు డబ్బులు కట్టిన విషయం 3వ కంటికి మాత్రం తెలియకూడదు. అర్థమైందా? సర్లే, డబ్బులు ఇవ్వు. ఎన్ని రోజులు కష్టమో ఆ 2 లక్షలు. రే, నిన్నేరా అడుగుతుంది. డబ్బులు తెచ్చావా లేదా? వాడు ఉదయం కాలేజ్ చదువుకుంటూ ఈవినింగ్ పంచర్ షాప్లో పనిచేసుకునేవాడు. మీ నాన్నని ఇప్పుడు కష్టపట్టే పని చేయకు, అర్థమవుతుందా? రే, నిన్నే. సారీరా, డబ్బులు తేలేదు. ఏంటి తేలేదా? డబ్బులు ఇస్తాననే కదరా ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు వచ్చి తేలేదంటావేంటి? ఏంటి ఆటలుగా ఉందా? సారీరా. రే, నిన్నేరా అడిగేది. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఛీ, నువ్వు డబ్బులు ఇస్తావని మా సారు చెప్పారా? ఇప్పుడు నా పురుగు అంతా పోయింది. అంతకాడికి డబ్బులు ఇస్తావని అంత మగోళ్ళలాగా ఎందుకు చెప్పావరా నాకు? బావా మా నాన్నకి నేను ఎన్ని రోజులు ఖాళీగానే ఉన్నా. నువ్వు ఇది చే అది చే అని ఒక్క మాట కూడా అనలేదు. ఏ పని చేయకపోతే ఇంట్లో నుంచి బయటికి గంటేసి ఈ రోజుల్లో నేను ఏ పని చేయకపోయినా సరే నన్ను బాగా చూసుకున్నాడు. నిక్కి నేను ఇంతవరకు నాకు నేనుగా ఏది కొనుక్కోలేదు. ఒక షర్టు, ఒక ప్యాంటు ఏది కొనుక్కోలే. అన్నీ మా నాన్న కొనిచ్చినవే. ఆయన సంపాదించిన దాంట్లో మమ్మల్ని బాగా చూసుకున్నాడు. కానీ ఆయన కష్టాన్ని మించి నేనే డబ్బులు అడిగాను. ఆ డబ్బుల కోసం అరిచాను కూడా. తాతయ్యను సంపాదించిపోలేదురా, మీ తాతయ్యను సంపాదించిపోలేదురా, అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు, నన్నెందుకు అన్నారు? నేను అరిచినా సరే ఏమనకపోగా రూపాయి కూడబెట్టి నా కోసం 2 లక్షలు ఇచ్చాడు నీకు. 2 లక్షలు. అంత కష్టపడి మా నాన్నకి నేను కష్టపడి జాబ్ సంపాదించి ఆఫర్ లెటర్ మా నాన్న చేతిలో పెట్టాలి. కానీ నేను ఆయన సంపాదించిన డబ్బుతో జాబ్ సంపాదించడం కరెక్ట్ కాదేమో నీకు. ఈ 2 లక్షలు కేవలం మా నాన్న సంపాదించిన డబ్బు మాత్రమే కాదు, మా నాన్న మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నమ్ముకొని జాబ్ ఎలా తెచ్చుకునే? కష్టపడి జాబ్ తెచ్చుకుంటా. ఒకవేళ ఈ జాబులు ఇవన్నీ సెట్ కావని నాకు తెలిస్తే తిన్నగా మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఈ జాబులు ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు,
నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉందని చెప్పి బిజినెస్ ప్లాన్ చేస్తా. బావా, నీలాంటి అర్థం చేసుకునే కొడుకుండడం మీ నాన్న అదృష్టం. నీకు కావాల్సింది కష్టమైనా సరే ఇచ్చే నాన్న దొరకడం నీ అదృష్టం. సరే వెళ్దామా? థ్యాంక్స్. నాకెందుకు బావా థ్యాంక్స్? నువ్వు కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నావు, అందుకే. సరే వెళ్దామా? బావా, పెళ్ళయ్యాక నేను ఒక శారీ కట్టుకొని నువ్వు ఒక పంచ కట్టుకొని ఇబ్బంది పడుతూ బైక్ డ్రైవ్ చేస్తుంటే భలే ఉంటుంది కదా బావా. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఇప్పుడు ఇబ్బంది పడితే బాగుంటుందా? నేను ఇబ్బంది పెడితే ఇంకా బాగుంటుంది. దొంగ మొహం దాన. నువ్వే దొంగ ముఖమోడివి. బావా, అక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ? అక్కడ. ఏమైంది? నువ్వేగా ఫ్లవర్స్ బాగున్నాయి అన్నావు. అయితే పద వెళ్ళి కొనుక్కుందాం. బావా, ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా. బావా, రేపు మనం ఇల్లు తీసుకున్నాక ఈ ఫ్లవర్స్తో గార్డెన్ మొత్తం నింపేద్దాం. నీకు మొక్కలంటే అంత ఇష్టమా? చాలా. అయితే కొనేద్దాం. ఒక్కసారి నర్సరీకి తీసుకొస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఆ విషయం నాకు ముందే తెలుసుంటే నేను కలిసినప్పుడు నేను నర్సరీలో పనిచేస్తానని చెప్పేవాడిని. అప్పుడే సెట్ అయిపోయేదానివి. అది కాదు బావా, మనం గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత, వాటి అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. మన మూడ్ స్వింగ్స్ని ఇట్టే మార్చేస్తాయి. బావా, ఆ మొక్క చూడు, బాగుంది కదా. అక్క